హాయ్ ఫ్రెండ్స్, 10 రోజుల నాడు పైన వచ్చిన నిమ్మకాయలు ఉప్పులో పోసానన్నాను కదా. చూసారా, ఊరిపోయాయి. అయితే రసం పోయడం కుదరలేదు. ఇంకో కట్ చేశాను. 10 కాయల దాకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి కాయలు. సరే, ఇంతవరకు పోసి చూద్దాము అని చెప్పి కట్ చేశాను అన్నమాట. ఇవి పిండేశాక కొంచెం పచ్చడి కూడా కలుపుకుందాము. అయితే దీనికి కొంచెం ఇంగువ నూనె కాచుకుందాము. ఇగోండి పాలింగువ, ఇది బాగుంటుంది. అలాగే మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసుకున్న పొడి అన్నమాట ఇది. ఇందులో ఆల్రెడీ ఇంగువ కూడా కలిసింది ఉందండి. కాకపోతే ఫ్రెష్ ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్. అందుకోసమని అలా కాస్తున్నాను అన్నమాట. చూసారు కదా, గుమ్మెత్తిపోతుందండి వీధి వీధి అంతా. ఈ ఇంగువ వాసనకి సూపర్ ఉంటుంది చాలా. ముందుగా ఇంగువ వేయించి పెట్టుకున్నాం కదండి, దంచేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి మనం ఊర పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని వేసేసుకొని పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని వేసేసుకుందాం. మనము ఆల్రెడీ కొంచెం ఉప్పు ఎక్కువే వేసాం కాబట్టి ఏం పాడవుతుందన్న భయం కూడా లేదు. ఇప్పుడు పచ్చడి కొంచెం ఎలాగో కలుపుతాను కాబట్టి దాన్ని బట్టి నేను ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూస్తాను. కలిపేసాను కదా, ఇందులో వేసేసుకుందాం ముక్కలు. కొంచెం రసం ఉంచాను, కొంచెం. చూసారు కదా, ఈ పచ్చడి చాలా రోజులు వస్తుందండి. నిజంగా ఇది అద్భుతంగా ఉంటుంది. దీనికి నేను ఒక 1/2 కప్పు కారం వేస్తున్నాను. చేయి కడుక్కుంటానుండండి. ఒక స్పూను మెంతులు, ఆవాల పొడి వేస్తున్నాను. అవసరాన్ని బట్టి వేసుకుందామండి. ఇంగువ, మిగిలిన నూనె కూడా పోసేసానండి. పోసేసిన తర్వాత నాకు తక్కువ అనిపించింది, కొంచెం కారం అది కలిపిన తర్వాత నూనె తక్కువైనట్టు అనిపించింది. అందుకని మిగిలిన నూనె కూడా పోసేసి కలిపేశాను. కలిపేసిన తర్వాత టేస్ట్ చూస్తే చాలా బాగుందండి. కాకపోతే అన్నంలోకి మాత్రం ఉప్పు తక్కువ అవుతుందని అనిపించింది నాకు. ఎందుకంటే
నిమ్మరసం కలిపాం కదా, మరి కాస్త నిమ్మరసం కలపడంతో అప్పుడు నోటికైతే బాగుంది, కానీ అన్నంలోకి ఉప్పు సరిపోదనిపించింది. అందుకే వెంటనే ఒక చారెడు ఉప్పు దీంట్లో పచ్చట్లో వేసేసాను. ఇంచుమించు ఒక హాఫ్ కప్పు మాత్రం ముక్కల్లో వేసానండి. లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఖచ్చితంగా వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే నిమ్మకాయలో ఎంత వేసినా కూడా మీకు ఉప్పు లాగేస్తుందండి, చాలా పట్టేస్తుంది. ఇదొకటే కాదండి, చింతకాయ అనుకోండి, టమాటాయ అనుకోండి, పండుమిరపకాయ అనుకోండి, ఏ పచ్చడికైనా సరే మనము ఖచ్చితంగా ఉప్పు సరిగ్గా వేసుకోవాలి. ఉప్పగా ఉండాలి మన నోట్లో వేసుకుంటే, అయితేనే బాగుంటుంది. చూసారు కదా, పచ్చడి అద్భుతంగా ఉందండి, చాలా చాలా బాగుంది. అన్నంలో కలుపుకుంటే అద్దిరిపోయింది అనుకోండి. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఎవరికన్నా కావాలంటే. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? స్క్రీన్ మీద ఇస్తాను నెంబరు. థ్యాంక్ యూ. ఆర్డర్ పైన మాత్రమే చేస్తానండి నేను. మీకు తెలుసు నిమ్మకాయ అంటే కాల్షియం రిచ్ అని. సో ఆర్డర్ పైన చేస్తాను కాబట్టి ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పుడు తెప్పించి ఉప్పులో పోస్తాను.